రైట్. ప్రేమోద్యమానికి మరొక ఫార్మసీ విద్యార్థిని బలైంది. ఇక ప్రేమ ఉన్మాదకి సంబంధించినటువంటి నెల్లూరు నగరంలో కరెంటు ఆఫీసు కూడలు విజిలెన్స్ కార్యాలయం వెనుక వీధిలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘోర ఘటన నగరాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. నెల్లూరు జిల్లా పెనుబల్లికి చెందినటువంటి మైథిలి ప్రియకు బీ ఫార్మసీ విద్యాభ్యాసంలో పరిచయమైన సహ విద్యార్థి కాలయముడిగా మారాడు. క్లాస్మేట్గా మొదలైనటువంటి పరిచయంతో చనువు పెరిగింది. ఫైనల్ ఇయర్ చదువుకోవడంతో మైథిలి ఉద్యోగ అవకాశాల కోసం బెంగళూరులో ప్రయత్నాలు సాగిస్తోంది. ఉద్యోగ అవకాశం లభించడంతో నెల్లూరుకు చేరుకుని సర్టిఫికేట్లు తీసుకుని వెళ్లేందుకు హాస్టల్కి వెళ్ళింది. సహ విద్యార్థిగా ఉన్న నిఖిల్ తాముంటున్న హాస్టల్కి ఎదురుగా ఉన్న భవనం కొనడంతో వీరి మధ్య మాటలు సాగుతూ ఉండేవి. తనకు దూరంగా బెంగళూరుకు వెళుతున్న విషయంపై నిఖిల్ గొడవ పడినట్లు సమాచారం అందుతోంది. ఇక చివరిగా సర్ది చెప్పే ప్రయత్నంగా మైథిలి ప్రియ రాత్రి నిఖిల్ రూమ్కి వెళ్ళింది. ఇదే అదునుగా చేసుకున్నటువంటి నిఖిల్ కిచెన్ అవసరాలకు ఉపయోగించే కత్తితో ఎడమవైపు ఛాతికి పక్క భాగాన బలంతో పడవటంతో అధిక రక్తస్రావ్యమై ఘటనా స్థలంలోనే విగత జీవురాలైంది. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. దర్గామిట్టా సిఐ రోషయ్య ఇప్పుడు దర్యాప్తు చేపట్టారు. రైట్. ప్రేమోన్మాదానికి మరొక ఫార్మసీ విద్యార్థిని బలైంది. నెల్లూరు నగరంలో కరెంట్ ఆఫీస్ కూడలో విజిలెన్స్ కార్యాలయం వెనుక వీధిలో చోటు చేసుకున్న ఈ ఘోర ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీధర్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో శ్రీధర్, చెప్పండి, అసలు ఏం జరిగింది, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఇక్కడ మనం చూస్తే నెల్లూరు జిల్లా గ్రామానికి చెందిన పెండుపల్లి గ్రామమైన మైథిలి ప్రియ ఇక్కడ బీ ఫార్మసీ చదువుతున్నారు. దాదాపుగా ఈ బీ ఫార్మసీ విద్యను అభ్యసించే క్రమంలో సహ విద్యార్థి అయిన నిఖిల్ అనే వ్యక్తి ఈ అమ్మాయితో పాటే చదువుతున్నాడు. వీరి మధ్య ఈ క్లాస్మేట్లుగా ఉన్న స్నేహం ఇక్కడ చనువుగా మారింది. ఇక్కడ మనం చూసినట్టయితే వీళ్ళు చివరి సంవత్సరానికి చేరుకున్నారు. మైథిలి ప్రియ ఇక్కడ కరెంట్ ఆఫీసు సమీపంలోని విజిలెన్స్ ఆఫీసు వెనకాల ఉండే ఒక హాస్టల్లో ఉండి ఇక్కడ విద్యను అభ్యసిస్తా ఉంది. ఇక్కడ సమీపంలోని స్వాతి బీఫార్మసీ కాలేజీలో ఇక్కడ చదువుతూ వెళ్లి వచ్చేదానికి అనుకూలంగా ఇక్కడ ఉండి చదువుతా ఉంది. ఇతను స్నేహాన్ని అదునుగా వాడుకుని ఈ సమీపంలోనే ఒక ఉండే రూమ్ చేరడం జరిగింది. ఒక కుట్రపూరితంగా ఈ అమ్మాయితో స్నేహాన్ని నటిస్తూ, క్లాస్మేట్ గా ఉన్న స్నేహాన్ని నటిస్తూ ఇక్కడ ఆ చనువును ఇతను ప్రేమానుమాదంగా మలుచుకున్నాడు. ఇటీవల ఈ మైథిలి ప్రియకు బెంగళూరులో ఒక ఉద్యోగం బీ ఫార్మసీకి సంబంధించిన ఉద్యోగం లభించింది. దానికి ట్రైనింగ్ కు వెళ్ళి వచ్చింది. ఉద్యోగం ఇచ్చేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని నేపథ్యంలో ఇతను ఈ అమ్మాయిని ఈ స్నేహం క్లాస్మేట్ గా ఉన్న చనువును వినియోగించి ఇక్కడ
బలవంతం చేస్తూ వచ్చాడు. తన ప్రేమోన్మాదాన్ని బయట పెట్టకుండా ఒక స్నేహితుడిగానే నటిస్తూ ఆ అమ్మాయిని ఇక ఆ మోసానికి గురి చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ రోజు ఉదయం అర్ధరాత్రి తర్వాత వీరంతా కూడా ఈ మైథిలి ఇక్కడ స్నేహితురాలి జన్మదినం ఉంది. తన సర్టిఫికేట్ కూడా తీసుకుని బెంగళూరు చేరేందుకు నెల్లూరు వచ్చింది. నెల్లూరులో వచ్చి హాస్టల్లో ఉంది. తన చెల్లెలు కూడా ఆ సమయంలో ఉంది. ఈ సందర్భంగా ఇతను ప్రేమోన్మాదిగా ఉన్న నిఖిల్ ఈమెను అనేక విధాలుగా స్నేహాన్ని నటిస్తూ ఇబ్బంది పెట్టడం జరిగింది. తను అనేక అంశాల పరంగా ఆ అమ్మాయిని వేధిస్తూ వచ్చాడు. రైట్. శ్రీధర్, నిఖిల్కు సంబంధించి ప్రస్తుతం ఏమైనా అదుపులోకి తీసుకున్నారా? ఆమె పరిస్థితి ఎలా ఉంది? ఏమైనా అప్డేట్స్ అందుతున్నాయి మనకి? రాజశేఖర్, రాత్రి ఈ అమ్మాయిని వీళ్ళ మధ్య గొడవడం వెంటనే ఆ అమ్మాయి మృతదేహాన్ని సమాచారం అందించి పని వెళ్ళి పోలీసులు ఘటన 3 గంటలకు సమాచారం సమయంలో ఈ చెల్లెలు కూడా ఊళ్ళోనే ఉంది. 10 గంటల కూడా తన సమయంలో చేసింది. ఆ ఫోన్ చేయడంతో 5 నిమిషాలు ఆ తర్వాత సమాధానం లేదు. 3 గంటలకి ఫోన్ చేసి ఎంతకీ వెళ్ళడం లేదు అంటే వెళ్ళడం లేదు కానీ అంత మాత్రమే. రైట్ రైట్ శ్రీధర్. అన్ని చేసి పోలీసులు ఉన్నాడు. నిఖిల్ అనే ఈయన మొత్తం వెనుబడి వెళ్తున్నారు. ఈ విషయం తెలియగానే విషాదం సంబంధించిన బంధువులు కూడా పేర్కొన్నారు. ఇక్కడ ఇలాంటి పోలీసులు ప్రభుత్వం రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీధర్.